అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చెవులు, ముక్కు, గొంతు కలిపితే ఈఎన్టీ అందరికీ తెలిసిన విషయం. ఈఎన్టీ సమస్యలు ఈ మధ్య కాలంలో క్రానిక్ కండిషన్స్ కావచ్చు, లేదు సీజనల్గా వచ్చే కొన్ని కండిషన్స్ కావచ్చు, చాలా కామన్ అయిపోయాయి. కాబట్టి ఈ విభాగానికి చిన్నప్పటి నుంచి మనకు తెలుసు చాలా డిమాండ్ ఉన్న డిపార్ట్మెంట్. కానీ ఈ రంగంలో 26 సంవత్సరాల ప్రయాణంలో బహుశా 10-15 లక్షల మంది పేషెంట్లని నయం చేశారంటే అది మామూలు విషయం కాదు. డాక్టర్ శ్రీప్రకాష్ వినకోట గారు దాంతోపాటు ఎన్నో సర్జరీస్ చేస్తూ టాన్సిలెక్టమీ, ఇంకా థైరాయిడెక్టమీ, ఇంకా రకరకాల సమస్యలు అంటే నేసల్ పాలిప్స్, ఇంకా అనేక సమస్యల బారి నుంచి పేషెంట్స్కి విముక్తి కల్పిస్తూ చాలా సార్థకమైన ప్రయాణం కొనసాగించారు డాక్టర్ శ్రీప్రకాష్ వినకోట గారు. ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సర్జన్ మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు. ఆయన ప్రయాణం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్కారం. నమస్తే స్వప్న గారు. అమేజింగ్. మీకు ఉండే 15 లక్షల మంది, బహుశా నేను తక్కువ చెప్పానేమో అనిపిస్తుంది, ఇంకా ఎక్కువ లక్షల మంది ఉండుంటారు. ఓవర్ 26 years maybe not only in private practice I have done so many free health camps also. సో ఆ హెల్త్ క్యాంప్స్ అన్ని చూసినప్పుడు ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పడం కూడా కష్టం. ఐఎమ్ ష్యూర్. కానీ రోజుకి ఎంతమంది పేషెంట్ చూస్తారు? యూజువల్గా అబౌట్ 100 patients. రోజుకి 100 మంది పేషెంట్లని. చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఈఎన్టీ అంటే కేవలం సీజనల్గా దగ్గులు జలుబులు వస్తాయని నేను విన్నాను. ఇంతమంది పేషెంట్లకి ఏమేమి సమస్యలతో వస్తారు డాక్టర్ శ్రీప్రకాష్ గారు? అంటే చెవి, ముక్కు, గొంతు స్పెషాలిటీ ఒక 20 years బ్యాక్, అంటే నేను పీజీ జాయిన్ అయినప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. 20 years బ్యాక్ దాదాపుగా అది బాగా అండర్ డెవలప్డ్ బ్రాంచ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. రైట్. ఈ టెక్నాలజీలో ఏంటంటే విశేషము, మనం చెవి, ముక్కు, గొంతు 3 కూడా పైకి కనబడే పార్ట్సే, కానీ ఇంటర్నల్ స్ట్రక్చర్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చే కండిషన్స్ని మనం డయాగ్నోసిస్ చేయాలంటే టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీ లాస్ట్ 20 yearsలో బాగా డెవలప్ అయిపోయింది అనమాట. ఎస్పెషల్లీ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ, ఇయర్ మైక్రోస్కోపిక్ సర్జరీస్. యాక్చువల్గా ఫారిన్ డెవలప్డ్ కంట్రీస్లో ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ 1970sలోనే స్టార్ట్ అయింది. బట్ ఇండియాలో పాపులరైజ్ అయింది ఆఫ్టర్ ఐటీ రెవల్యూషన్ తర్వాత, అంటే 2000 తర్వాతనే ఎక్కువ పాపులర్ అయింది. అలాగే మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీస్ 1950s నుంచి కూడా డెవలప్డ్ కంట్రీస్లో, అంటే అమెరికా, యూరోపియన్ కంట్రీస్లో బాగా పాపులర్ అయిన సర్జరీస్. బట్ ఇండియాలోకి వచ్చేసరికి వెరీ ఫ్యూ సర్జన్స్ ఉండేవారు అనమాట. ఆఫ్టర్ ఐటీ రెవల్యూషన్ తర్వాత 2000 year తర్వాతనే ఎక్కువగా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, కాన్ఫరెన్సెస్ జరగడం వలన న్యూ బడ్డింగ్ ఈఎన్టీ సర్జన్స్ అందరూ కూడా ట్రైన్ అప్ అయ్యారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందో ఈ కండిషన్స్ అన్ని, చెవి, ముక్కు, గొంతు కండిషన్స్ అన్నీ కూడా ఇంటర్నల్ స్ట్రక్చర్స్ అన్ని మనం కరెక్ట్గా డిసీజ్ ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దేనివల్ల స్టార్ట్ అయింది, దానికి సరైన ట్రీట్మెంట్ ఏంటనేది అవగాహన డాక్టర్స్లో పెరిగింది. దానివల్ల పేషెంట్స్ కూడా సరైన ట్రీట్మెంట్ ఇచ్చి రిజల్ట్స్ ఓరియంటెడ్గా, అంటే క్యూరేటివ్ ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం కలిగింది. చాలా అసలు అద్భుతమైన విషయం మీరు చెప్తున్నారంటే. ఈ విభాగాల్లో ఇంత డిమాండ్ ఉందని మనకు తెలియదు, అంటే ఇన్ని సమస్యలు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయని చెప్పి. సో సార్, మీరు ఈ విభాగం ఎంచుకోవడానికి మీకు ఏమైనా కారణం ఉందా, ప్రేరణ ఉందా, లేదు ఇదా అదా అని చెప్తే ఏదో ఒకటి ఛాన్స్ తీసుకున్నారా మీరు? యాక్చువల్గా వెరీ నైస్ క్వశ్చన్ ఫర్ మీ. అదేంటంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు, నేను ఎందుకు ఏంటి డిపార్ట్మెంట్ తీసుకున్నానంటే, నేను పీజీలో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకున్నాను. నేను అంటే ఫిజికల్గా ఎండి జనరల్ మెడిసిన్, అంటే జనరల్ మెడిసిన్ వైపు ప్రయాణం చేసినప్పుడు మనం సర్జరీస్ చేయడానికి కుదరదు. సో జనరల్ సర్జరీ ఈఎన్టీ వైపు ప్రయాణం చేసినప్పుడేమో మనం సర్జరీస్ చేయడానికి వస్తుంది. సో ఆ టైంలో మనం పీజీ ఎంట్రన్స్ రాసేటప్పుడు మనం ఫైనల్గా డెసిషన్ తీసుకోవాలి ఆ టైంలో. సో వెదర్ వీఆర్ గోయింగ్ టు బి సర్జన్ ఆర్ మెడికల్ డాక్టర్. సో నేను ఫైనల్ ఇయర్లో ఒక సర్జన్గానే కంక్లూజివ్ డెసిషన్ తీసుకున్నాను. అయితే ఈఎన్టీ డిపార్ట్మెంట్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, హీరోయిన్ శ్రీదేవి. అంటే ఆవిడ రైనోప్లాస్టీ చూసా లేకపోతే? ఎగ్జాక్ట్లీ. నాకు ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి రైనోప్లాస్టీ సర్జరీస్ చేయాలని ఉండేది అనమాట. సో మనం జనరల్ సర్జరీ చేసి జనరల్గా వెళ్ళడం కంటే ఒక స్పెసిఫిక్గా ఈఎన్టీ ఫీల్డ్ తీసుకొని రైనోప్లాస్టీ సర్జన్గా ఫేమ్ అవ్వాలి అనే కారణంతో ఆ రోజు నేను ఈఎన్టీ డిపార్ట్మెంట్ తీసుకున్నాను. సో తర్వాత ఓ టైం రైనోప్లాస్టీ గురించి లాట్ ఆఫ్ వర్క్ షాప్స్, కాన్ఫరెన్సెస్ అటెండ్ అయినప్పుడు ఇంటర్నేషనల్గా కూడా చాలా అటెండ్ అయ్యాను అనమాట. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఏంటంటే రైనోప్లాస్టీ
సర్జరీ అనేది శ్రీదేవి సర్జరీ చేయించుకున్నప్పటికీ ఇప్పటికీ పోలిక లేదు. అంటే అంత టెక్నాలజీ వచ్చేసింది. రైనోప్లాస్టీ సర్జరీలో టెక్నాలజికల్గా చాలా రివల్యూషన్ డెవలప్ అయింది అనమాట. సో యాక్చువల్గా రైనోప్లాస్టీ సర్జరీ వరల్డ్లో కనిపెట్టింది ఇండియన్స్. ఓహో. అంటే 2000 years బ్యాకే సుశ్రుత మహర్షి అవును రైనోప్లాస్టీ సర్జరీ చేసేవారు అనమాట. అవునా? 2000 years బ్యాక్. ఆ సర్జరీ టెక్నాలజీ అప్పట్లో ఏ విధంగా చేసేవారు అనేది బ్రిటిషర్స్ టైంలో అప్పటి నుంచి కొంతమంది ట్రెడిషనల్ యోగీస్ ఈ సర్జరీ చేస్తుండేవారు అనమాట. బ్రిటిషర్స్ టైంలో కొంతమంది బ్రిటిష్ డాక్టర్స్ ఆ టెక్నాలజీ అంటే ఆ టెక్నికల్గా వాళ్ళు ఏం ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళ సర్జికల్ స్కిల్స్ ఏంటి, అసలు ఎలా చేయగలుగుతున్నారు అనేది తెలుసుకొని వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ జర్నల్స్లో ప్రజెంట్ చేసి రైనోప్లాస్టీని ఇంట్రడ్యూస్ చేశారు. సో రైనోప్లాస్టీ సర్జరీ అనేది 2000 years బ్యాక్ ఎందుకు చేసేవారంటే పూర్వం శిక్ష విధించాలంటే కింగ్స్ ముక్కు కోసేసేవారు. ఓహో, ఇంట్రెస్టింగ్ స్టోరీ. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట. పూర్వం పరిసరాలే ఉన్నాయి, చేయి కట్ చేయడం, కాలు కట్ చేయడం, ముక్కు కోయడం, చెవులు కట్ చేయడం. అంటే ఒక గర్వానికి కూడా ఒక ప్రతీక కదా, నాక్ కట్టది అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ముక్కు కట్ చేసినప్పుడు అది డైరెక్ట్గా బాడీలో ప్రొజెక్టింగ్ పార్ట్. అది ఎప్పుడైతే ఫేస్లో ప్రొజెక్టింగ్ పార్ట్ కట్ చేస్తామో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. అవునండి. కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఇంట్రోవర్ట్గా అయిపోతారు, ఇంట్లోంచి బయటకు కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితుల్లో అప్పట్లో ఉండే మన మహర్షులు ఈ సర్జికల్గా అడ్వాన్స్మెంట్స్ చేశారన్నమాట. ముక్కుని రీకన్స్ట్రక్షన్ చేయడానికి నుదుటి దగ్గర నుంచి స్కిన్ తీసుకొని రీకన్స్ట్రక్షన్ చేసేవారు. 2000 years బ్యాక్ ఐఎమ్ టెల్లింగ్. సో అప్పటి నుంచి కూడా ఈ రైనోప్లాస్టీ సర్జరీస్ ఉన్నాయి. ఆ తర్వాత మన ఇండియాలో పాపులర్ అయింది మాత్రం శ్రీదేవితోనే, హీరోయిన్ శ్రీదేవితోనే. అయితే ఆ మోటివేషన్ లెవెల్తో నేను ఆ రోజు ఏంటి డిపార్ట్మెంట్ తీసుకొని ఈరోజు రైనోప్లాస్టీ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మీ కోర్ అయితే అన్ని రకాల సర్జరీస్ చేసిన రైనోప్లాస్టీ మీ కోర్. నాకు ఇష్టమైన టాపిక్ అది. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందని విన్నాను. అంటే మీరు జస్ట్ ఒక పూటలోనే ఇట్స్ వెరీ ఈజీ టు పర్ఫార్మ్ దిస్ సర్జరీ. రైనోప్లాస్టీ ఏంటంటే ప్రీవియస్ ఒక 20 years బ్యాక్ చూసినప్పుడు రైనోప్లాస్టీ సర్జరీలో చాలా కాంప్లికేషన్స్ ఉండేవి అనమాట. సో మనం అనుకున్న షేప్ రాకపోవడము, కొన్ని చోట్ల డిప్రెషన్స్ రావడం, అంటే కార్టిలేజెస్ మెత్తడి బోన్స్ ఉంటాయి కదా, అవి పూర్తిగా మన కంట్రోల్ ఉండదు. 90% వరకు మనం అచీవ్ చేయగలుగుతాం రిజల్ట్స్, కానీ మిగిలిన 10% అచీవ్ చేయడం చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇది ప్యూర్లీ కాస్మెటికల్గా మనం ఒక ఆర్టిస్ట్ సుత్తి పెట్టి మనం విగ్రహాన్ని చెక్కేటప్పుడు, స్టాచ్యూని చెక్కేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెక్కాలి కదా. చిన్న మిస్టేక్ చేస్తే ఆ రాయంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ అగైన్ హీ హాస్ టు బిల్డప్ ఫ్రమ్ స్క్రాచ్. అట్లాగే రైనోప్లాస్టీ కూడా అంతే, ఒక శిల్పం చెక్కినట్టే చెక్కాలన్నమాట. సో ఫైనల్ రిజల్ట్ అచీవ్ చేయడానికి ఇట్స్ నాట్ సో ఈజీ. సో 20 years బ్యాక్ సర్జరీకి ఇప్పుడు సర్జరీకి ఓవర్ ఇయర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కూడా ఎంతోమంది రైనోప్లాస్టీ సర్జన్స్ న్యూ టెక్నిక్స్ డెవలప్ చేస్తూ రైనోప్లాస్టీని చాలా అడ్వాన్స్ లెవెల్కి తీసుకొని వెళ్ళారు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మనం 100% కాకపోయినా కూడా మోర్ దెన్ 90%, 90 to 95% వరకు మనం అపియరెన్స్ని మనం ఏదైతే రావాలనుకుంటున్నాం అపియరెన్స్ని తీసుకురాగలిగినంత సర్జికల్ టెక్నిక్స్ డెవలప్ అయినాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ని సర్జరీస్, ఎంతమంది ముక్కులు కోసారు సార్ మీరు? అంటే ముక్కులో 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటేమో రైనోప్లాస్టీ ఈస్థెటిక్ పర్పస్. ఈస్థెటిక్ అంటే మన కాస్మెటికల్గా నైస్గా మన ఫేస్కి తగ్గట్టుగా షార్ప్గా రావాలి, ఈ బోన్ ఏదైతే ఉందో దానికి చిన్న చేయాలి అవన్నీ. అవును, ఎస్. అలాగే ఇంటర్నల్గా సైనస్ ప్రాబ్లం కూడా ఉంటుంది, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు. సో కొంతమందికి 2 ఉంటాయి అనమాట. కాస్మెటికల్లీ డిఫార్మిటీ ఉంటుంది, ముక్కు వంకర ఉండడము, లేకపోతే లావుగా ఉండడం, సన్నగా ఉండడము, చిన్నగా ఉండడం, పెద్దగా ఉండడము, ఇలా డిఫరెంట్ డిఫార్మిటీస్ ఉంటాయి అనమాట. కొంతమంది కంప్లీట్ క్రూకెడ్ నోస్ ఉంటాయి, సెప్టమ్ డీవియేషన్ ఉంటుంది లోపల. ఇవి ఎక్స్టర్నల్ థింగ్స్. ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ అనేవి కూడా స్కిన్ కింద ఉండే బోనీ ఫ్రేమ్ వర్క్లో ఉండే లోపాల వలన వస్తుంది అనమాట. కొంతమందికి ఏంటి ఇంటర్నల్గా సైనస్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి నోస్ బ్లాక్ ఉండడము, తలనొప్పి రావడము, ఫ్లమ్ రావడము, రికరెంట్ స్నీజెస్, పోస్ట్ నాజల్ లిప్, ముక్కు నుంచి నోట్లోకి వెనక్కి ఫ్లమ్ రావడము, ఇలాంటి కంప్లైంట్స్తో ఉంటారు వాళ్ళు. సో ఆ 2 కూడా ఎట్ ఎ టైం సరి చేయొచ్చు అనమాట. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దీన్ని ఫంక్షనల్ రైనోప్లాస్టీ అంటాం. అంటే కాస్మెటికల్గా అపియరెన్స్ మనం ఏ విధంగా సరి చేయగలుగుతాము, ఇంటర్నల్గా సైనస్ సర్జరీ కూడా ఎట్ ఎ టైం సింగిల్ సిట్టింగ్లో చేసి 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. చాలా చాలా సో ఓవర్ టైంలో ఓవర్ 26 yearsలో మేబీ thousands ఆఫ్ సర్జరీస్ చేసి ఉంటాం. చాలా బాగుంది సార్. డాక్టర్ శ్రీప్రకాష్ గారు, మీరు సాల్వ్ చేసిన కేసెస్ అంటే మీరు ట్రీట్ చేసిన వాళ్ళలో మోస్ట్ క్రిటికల్
ఆర్ యువర్ క్లెయిమ్ టు ఫేమ్, ఇట్ నీడ్ నాట్ బి ఎమర్జెన్సీ అని కాదు, బట్ తప్పకుండా వాళ్ళకి చాలా మార్పు వచ్చింది మీరు చేసిన సర్జరీ వల్ల అనే ఒక కేసు చెప్పండి. 2007లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ స్టార్ట్ చేశాను అనమాట. 2007లో అప్పుడే నేను యూఎస్ నుంచి వచ్చాను, హౌసర్ ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైన్ ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్. ఆ టైంలో ఐ వాజ్ ది ఓన్లీ నాన్ అమెరికన్ ఈఎన్టీ సర్జన్ ట్రైన్ బై కాక్లియర్ అమెరికాస్ అనమాట. స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడికి రాగానే కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. అంటే బిఫోర్ ఆరోగ్యశ్రీ ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ దిస్. బిఫోర్ ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డిగా స్టార్ట్ చేయడానికంటే ముందు నేను ఇక్కడ కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఆ టైంలో ఫస్ట్ కేస్ ఇట్ సెల్ఫ్ మోస్ట్ డిఫికల్ట్ కేస్ అనమాట. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏంటంటే చెవి లోపల వినికిడి లోపం ఉన్న వాళ్ళకి, పుట్టుకతో వినికిడి లోపం ఉన్న వాళ్ళకి, ఫంక్షనల్ కదా ఆర్గానికల్ గా హియరింగ్ నర్వ్ కాక్లియర్ అంటారు, స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ది హియరింగ్ నర్వ్ అనమాట. సో అది పాడైపోతుంది. అది వాళ్ళకి పుట్టుకతోనే చెవుడు మోగ వస్తుంది. ఎప్పుడైతే పుట్టుకతో చెవుడు మోగ వస్తుందో అంటే పుట్టుకతో వినబడడం లేకపోతే మాట కూడా రాదు వాళ్ళకి, మోగ అయిపోతారు. హియరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్ అంటారు, కంజెంటల్ హియరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్. వాళ్ళలో కొన్ని కండిషన్స్లో ఆ కాక్లియా బాగా అబ్నార్మల్గా ట్విస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట, పూర్తిగా డెవలప్ కాదు. అటువంటి కండిషన్స్లో ఆ ఇంప్లాంట్ సర్జరీ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. ఫస్ట్ కేస్ ఫేస్డ్ ఇస్ విత్ మోడర్నీ డిఫార్మిటీ కాక్లియర్ ఇంప్లాంట్ చేయాల్సి వచ్చిందనమాట. So that is very challenging surgery. On that day I could complete that surgery. Patient was having very satisfactory hearing results. So that is wonderful surgery anamata. First surgery cochlear implant modern deformity complicated case deal cheyadam anedi is really wonderful. So ఏ కండిషన్ లో వాళ్ళు వచ్చి how happy they must have felt after the surgery? మేబీ అరౌండ్ 5-6 years ఏజ్లో వచ్చారు. అప్పటికే స్పీచ్ వాళ్ళకి ఇంకా డెవలప్ కాలేదు. 5-6 years కాబట్టి వాళ్ళకి పూర్తిగా మనలాగా స్పీచ్ రాదు. అందుకని 3 years లోపుగా సర్జరీ చేయించుకోవాలి. ఐడియల్ కదా. ఐడియల్గా 5 years తర్వాత ఇంకా స్పీచ్ డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకంటే బ్రెయిన్లో స్పీచ్ సెంటర్ డెవలప్ అవుతుంది. చాలా ఒక 70-80% వరకు వస్తుంది 5-6 years ఏజ్కి. కానీ పూర్తి మనలాగా రావాలంటే 3 years లోపు చేయించుకోవాలి. సో సార్ ఇప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేసిన వాళ్ళు ఇప్పుడు ఏ వయసులో ఉంటారు? ఇప్పుడు కొంతమంది 20 years 30 years వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అడల్ట్స్ కూడా చేస్తాం సర్జరీ. కొంతమందికి పెద్దవాళ్ళకి కూడా అంటే 60-70 years అనే కాదు, 30-40 years యంగ్ పీపుల్ కూడా సడన్గా 2 చెవులు వినికిడి నరాలు దెబ్బతింటాయి. వాళ్ళకి కంప్లీట్ వినికిడిపోయినప్పుడు అంటే more than 90% లాస్ ఉన్నప్పుడు దట్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. సో యంగెస్ట్ అంటే 2 years ఏజ్లో చేశాను అనమాట, యంగెస్ట్ చైల్డ్. ఎల్డెస్ట్ అంటేనేమో 65 years ఎల్డర్ పర్సన్ కూడా చేశాను. అసలు అన్బిలీవబుల్గా ఉంది. నేను అన్నది సార్, మీరు 5 years 6 years అప్పుడు వచ్చి చేసిన ఈ కేసు మీరు అన్నారు కదా ఒక క్రిటికల్ కేసు, వాళ్ళకి ఎంత వయసు ఉంటుంది ఇప్పుడు అని? 20 years. సో అప్పుడు వాళ్ళకి మాటలు వచ్చాయా అని అడుగుతున్నా. బికాస్ లేట్ అయ్యాక చాలా వరకు బట్ నాట్ యాజ్ నార్మల్ యాజ్ అదర్స్ యాజ్ వి స్పీక్. సో అది మెయిన్ థింగ్ అన్నమాట. మన సుమన్ టీవీ వ్యూవర్స్ కి తెలియాల్సింది, అది తెలుసుకోవాల్సింది. ఇలాంటి సర్జరీ చేయించేటప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ 3 సంవత్సరాల లోపు అయితే స్పీచ్ సెంటర్ డెవలప్ అవడానికి మనకేం స్పేస్ ఇస్తున్నాం, లేకపోతే తర్వాత చేయొచ్చు కానీ చాలా స్పీచ్ థెరపీ అండర్గో అయ్యి అవన్నీ చేయాల్సి ఉంటుంది కదా సార్. ఎంత చేసినా కూడా 5 years దాటిన తర్వాత స్పీచ్ పూర్తిగా రాదనమాట, చాలా క్రిటికల్గా ఉంటుంది బ్రెయిన్లో. ఎందుకంటే న్యూరల్ ప్లాస్టిసిటీ అంటారు, అంటే బ్రెయిన్లో టిష్యూ డెవలప్ అవ్వాలంటే పుట్టిన తర్వాత ఐడియల్గా అప్ టు 3 years వరకే డెవలప్ అవుతుంది. రైట్. ఫస్ట్ 1 year లోపు బెస్ట్, 3 years వరకు కూడా ఐడియలే గుడ్. 3 to 5 years వచ్చేసరికి ఆ కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. 5 years తర్వాత ఆ న్యూరల్ ప్లాస్టిసిటీ అనేది అంటే నర్వ్ డెవలప్మెంట్ అనేది జరగదు, ఉన్న నర్వ్స్ అలాగే ఉంటాయి కాబట్టి ఆ తర్వాత స్పీచ్ రాదు. డాక్టర్ శ్రీప్రకాష్ గారు, చాలామందికి 100 సంవత్సరాలు బ్రతకాలి, హాయిగా చెవులు ముక్కు అని బాగా పనిచేస్తూ ఉండాలి అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో 100 సంవత్సరాలు బ్రతకడానికి వాట్ ఈస్ ద సీక్రెట్ మీ దృష్టిలో ఇప్పుడున్న రోజులో జనరల్గా, నాట్ జస్ట్ విత్ ఇయర్ నోస్ అండ్ థ్రోట్? అంటే నేను రిలేటెడ్గా ఏంటితోనే స్టార్ట్ చేస్తాను మీకు. ఇప్పుడు చాలామందికి స్నోరింగ్ ఉంటుంటుంది. స్నోరింగ్ అనేది చిన్నపిల్లల్లో ఉండొచ్చు, పెద్దవాళ్ళలో ఉండొచ్చు. స్నోరింగ్ అనేది అప్పర్ ఎయిర్వే, మనం గాలి పీల్చుకునే నాస్ట్రిల్స్ ఇక్కడ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి గొంతు లోపల వోకల్ కార్డ్స్ వరకు కూడా అప్పర్ ఎయిర్వే అంటారు. సో మనం బతకడానికి ఆక్సిజనే కావాలి కదా. సో మనం బతకడానికి కావాల్సింది ఏంటి? ఆక్సిజన్. ఆక్సిజన్తో పాటు ఫుడ్ ఆక్సిజన్ మిక్స్ అయ్యి స్టమక్లో ప్లస్ బ్లడ్లో మిక్స్ అయ్యి మనకు ఎనర్జీని ఇస్తుంది. సో ఆ ఆక్సిజనే అందని పరిస్థితుల్లో ఏమవుతుంది, మన డెవలప్మెంట్ అవ్వదు. చిన్నపిల్లల్లో అయితే గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ టాన్సిల్స్ అడినాయిడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ సైజ్ వలన అవి ఎయిర్వేనే బ్లాక్ చేసి ఆక్సిజన్ అందనీయకుండా చేస్తాయి అనమాట. సో
వాళ్ళకి సరైన సమయంలో డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే ఆక్సిజన్ అందేటట్టుగా చేయవచ్చు. ట్రీట్మెంట్ అంటే మనం ఎక్సెస్ గ్రోత్ ఉన్నప్పుడు టాన్సిలెక్టమీ, అడినైట్ సర్జరీ చేస్తాం. సో అలాగే పెద్దవాళ్ళకి కొంతమందికి ఎయిర్వే స్ట్రక్చర్స్ ఏంటంటే అబ్నార్మల్గా పెరగడం వల్ల ఏజింగ్ ప్రాసెస్లో పెరుగుతాయి. సమ్టైమ్స్ జెనెటికల్ కాజెస్ ఉండవచ్చు, ఎక్వైర్డ్ సెకండరీ కాజెస్ కూడా ఉంటాయి. కొంతమంది లావుగా ఉండడం వల్ల కూడా రావచ్చు. సో ఈ మల్టిపుల్ కాజెస్ వల్ల స్నోరింగ్ వస్తుంది. ఈ స్నోరింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మన అప్పర్ ఎయిర్వే బ్లాక్ అవుతుంది, ఆక్సిజన్ సరిగా అందదు. ఆక్సిజన్ అందనప్పుడు మన బ్రెయిన్ మనం పడుకొని నిద్రపడుతున్నప్పుడు గురకబెడుతున్నప్పుడు బ్రెయిన్ అలర్ట్ అయిపోతుంది. ఆక్సిజన్ అందకపోతే అలర్ట్ అయిపోయి మేము మెలకు వచ్చేటట్టు చేస్తుంది అనమాట. స్లీప్ యాప్నియా అంటారు. సో వెరీ గుడ్. అయితే ఈ ఎపిసోడ్స్ నిద్రపోవడం, మెలకు రావడం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి 500-600 ఎపిసోడ్స్ కూడా జరుగుతాయి సివియర్గా ఉన్న వాళ్ళకి. సో ఆ 500-600 ఎపిసోడ్స్ జరిగిన ఆ పర్సన్కి అన్ని గుర్తుండవు, ఒక 2-3 జరిగినట్టుగా గుర్తుంటాయి అన్నమాట. అంతే. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో హార్ట్కి మెయిన్ ఫంక్షన్ ఏంటి, బాడీ అంతా ఆక్సిజన్ సప్లై చేయాలి. మన ఆక్సిజనే అందకపోతే హార్ట్ ఆక్సిజన్ సప్లై చేయలేదు, వేగంగా కొట్టుకుంటుంది. హార్ట్ వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేసి బ్లడ్ వెసల్స్ అన్ని ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట. హైపర్ టెన్షన్, బీపీ పెరుగుతుంది. బ్రెయిన్ అంతా నైట్ అంతా వర్క్ చేస్తూనే ఉంటుంది నిద్రపోకుండా. దానివల్ల డే టైం టైర్డ్నెస్ ఉంటుంది. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, సిస్టమిక్ కాంప్లికేషన్స్, హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. డే టైం స్లీపీగా ఉండడం వలన సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఆఫీస్లో వర్క్ చేయలేకపోవడము, ఇంకోటి నైట్ టైం వైఫ్తో వచ్చే సోషల్ ప్రాబ్లమ్స్. అదే కాకుండా ఎక్సెస్ టైర్డ్నెస్ వలన ట్రావెలింగ్ చేశారనుకోండి, ఎస్పెషల్లీ కార్ డ్రైవింగ్, లాంగ్ డిస్టెన్స్ చేస్తే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా వాళ్ళకి తెలియదు, అంత డీప్ స్లీప్ వచ్చేస్తుంది అనమాట. యాక్సిడెంట్స్ ప్రోన్ ఉంటారు. అవును, వీళ్ళందరికీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. న్యాచురలీ నార్మల్గా ఒక యావరేజ్ పర్సన్ ఇప్పుడున్న సైంటిఫికల్, టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ వరల్డ్ 70-80 ఇయర్స్ హెల్తీగా బతకడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న టెక్నాలజీలో. ఈ స్లీప్ యాప్నే ఉన్న వాళ్ళకి 40-50 ఇయర్స్లోనే హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే చిన్న పిల్లల్లో టాన్సిల్స్ ఆడినప్పుడు వాళ్ళ గ్రోత్ అప్పటి నుంచే ఉండదు, ఇంకా చిన్నప్పటి నుంచే ఉండదు. సో ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా అడ్వాన్స్, ప్రతి ఫీల్డ్లో కూడా, నాట్ ఓన్లీ ఏంటి అన్ని ఫీల్డ్స్లో కూడా ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే హ్యాపీగా ఎక్స్ట్రా ఎఫర్ట్ లేకుండా 70-80 ఇయర్స్ అనేది ఈజీగా బతికేయచ్చు అనమాట. హెల్తీగా బతకడానికి అందుకనే ఈ ఎస్పెషల్లీ స్లీప్ ఎపినియా పేషెంట్స్కి మేము ఏం చెప్తామంటే, మీరు వాకింగ్ చేయండి బాగా, రన్నింగ్, జాగింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, వాకింగ్ బాగా చేయండి. వాకింగ్ ఎలా చేయాలి? ఇప్పుడు మన ఇంట్లో లేడీస్ రోజంతా నడుస్తూనే ఉంటారు కదా, వంట కోసము ఏదో ఒక ఇంట్లో పని కోసం రోజంతా నడుస్తారు, కానీ వాళ్ళు చాలా స్లోగా నడుస్తారు. దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ వాకింగ్. ఓకేనా? వాళ్ళు రోజంతా క్యాల్కులేట్ చేస్తే, వాళ్ళ స్టెప్స్ కౌంట్ చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి, బట్ దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ వాకింగ్ అనమాట. సో బ్రిస్క్ వాకింగ్ చేయాలి. మనిషి బ్రిస్క్ వాకింగ్ ఎప్పుడైతే చేస్తాడో హార్ట్ యాక్టివేట్ అవుతుంది, బ్లడ్ వెసల్స్లో బ్లడ్ పంప్ అవుతూ ఉంటుంది, మజిల్స్ పంప్ అవుతుంటాయి, సో టోన్ అప్ అవుతాయి మజిల్స్ అన్ని. సో దట్ ఈస్ బ్రిస్క్ వాకింగ్ చేయాలన్నమాట. బ్రిస్క్ వాకింగ్ చేస్తే బాడీలో ప్రతి పార్ట్ కూడా టోన్ అప్ అవుతుంది. అవును, ఎవ్రీ పార్ట్. బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, ఐ విజన్ పెరుగుతుంది, హార్ట్ యాక్టివ్గా ఉంటుంది, బ్లడ్ వెసల్స్ యాక్టివ్గా ఉంటాయి, మజిల్స్ యాక్టివ్గా ఉంటాయి. సో అది మీరు లావుగా ఉన్న వాళ్ళు సన్నగా చేస్తుంది. వాకింగ్ అలవాటు పడిన వాళ్ళు, ఇది బ్రిస్క్ వాకింగ్ అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళకి ఎక్కువ తినాలనిపించదు కూడా. అవును, ఎప్పుడైతే హెల్తీ లైఫ్ స్టైల్స్ ఉంటాయో వాళ్ళకి అతిగా తినాలనిపించడం, ఆల్కహాల్, స్మోకింగ్ చేయాలనిపించడం అనేది ఉండదు. క్రేవింగ్స్ అని వెళ్ళిపోతాయి, ఆ క్రేవింగ్స్ అని పోతాయి. సో అందుకని నేను హెల్తీ లైఫ్ స్టైల్కి, లాంగ్ లైఫ్ స్పాన్కి ఇటువంటి బేసిక్ సింపుల్ థింగ్స్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కొన్ని చెప్తాను. ఒకటేమో బ్రిస్క్ వాకింగ్, ఇంకోటి సాల్ట్ కాంటెంట్ తగ్గించాలి. ఓకే, ఫుడ్లో. ఓకే, ఫుడ్లో ఎనీ సాల్ట్, పింక్ సాల్ట్, బ్లూ సాల్ట్, వైట్ సాల్ట్ అన్ని క్వాంటిటీ తగ్గించాలి. నాట్ దట్ ఐ కంప్లీట్ అవాయిడ్ చేయాలని కాదు. రైట్. సాల్ట్ మనకు కంపల్సరీ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ మనకి బాడీలో. సో మన సాల్ట్ యాక్చువల్గా ఎందుకు ఉపయోగపడుతుంది తెలుసా? ఏదైతే సాల్ట్లో ఉండే సోడియం క్లోరైడ్ అయాన్స్ మనం తినే ఫుడ్ని అబ్జర్వ్ కావడానికి ఉపయోగపడుతుంది. మన బాడీ మనం తిన్న ఫుడ్ స్టమక్లోకి, ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటెస్టైన్స్ స్టమక్లోంచి బ్లడ్లోకి పోవాలంటే మనం సోడియం అయాన్స్ కావాలన్నమాట. సో అబ్జర్వ్ కావడానికి ఉపయోగపడుతుంది. అందుకనే కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదు, క్వాంటిటీ తగ్గించాలి. ఎప్పుడైతే సాల్ట్ క్వాంటిటీ తగ్గిస్తావో అబ్జర్ప్షన్ కూడా, అతిగా అబ్జర్ప్షన్ ఉండదు. బాడీ ఎంతవరకు అవసరం అంతవరకే తీసుకుంటుంది. సో మన ఇండియన్ ఫుడ్లో సాధారణంగా సాల్ట్ చాలా ఎక్కువ వాడతారు. సో డిక్రీజ్ ది సాల్ట్ క్వాంటిటీ. ఇంకోటి ఫ్రై ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. ఉడకబెట్టినవి తీసుకోవాలి. ఉడకబెట్టినవి తీసుకుంటే ఉడకబెట్టిన వాటిల్లో ఆయిల్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ వేస్తాం మనం.
కదా. అవును. సాల్ట్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేకుండా, సాల్ట్ ఎందుకు, ఆ చప్పదనాన్ని పోగొట్టడానికి వాడు మాత్రమే వేసుకోవాలి. అవును. టేస్ట్ సాల్ట్ తగిలేటట్టుగా వేసుకోకూడదు అనమాట. సో ఇంకో ఫ్రైస్లో కొన్ని ఆ ఫ్రైయింగ్ మెకానిజం వల్ల ఆయిల్తో బాగా హీట్ అయ్యి కొన్ని టాక్సిన్స్ డెవలప్ అయ్యి క్యాన్సరస్గా కూడా అయ్యే అవకాశం. ఎస్పెషల్లీ ఫ్రై ఫిష్, ఇట్ ఈస్ నోన్ ఫర్ క్యాన్సర్ కాజ్. అవునా? ఫ్రై ఫిష్ ఎందుకు సార్, ఏముంటుంది? ఫ్రై అయినప్పుడు బ్లాక్ స్మాష్ వస్తుంది కదా, అక్కడ కార్సినోజెనిక్ బట్ అది అన్ని తందూరులకు ఉంటాయి కదా. నేను ఫిష్ అసలు ఈవెన్ ఇఫ్ ఐ ఫిష్ ఉడకబెట్టుకుని తినాలి. అందుకనే ఫిష్ ఉడకబెట్టుకుని తినాలి. ఏదైనా తినే ఉడకబెట్టుకుని వాళ్ళు చేపల పులుసు తినాలంటున్నారు. చేపల పులుసు ఎస్పెషల్లీ చేపల పులుసు చాలా హెల్తీ అనమాట. చేపని ఫ్రై చేసుకొని తినకూడదు, ఆ బ్లాక్ స్మోక్ వచ్చేటట్టుగా చేయకూడదు. ఓకే, అది ఇంపార్టెంట్ అనమాట. అర్థమైంది సార్. ఈ సింపుల్ మెకానిజమ్స్ నేనేం చెప్పాను, సాల్ట్ తగ్గించండి, బ్రిస్క్ వాకింగ్, ఆయిల్ ఫ్రైస్ తగ్గించండి, బ్రిస్క్ వాకింగ్ చేయండి, అన్ని తినండి, రోజు అన్నీ తినండి హ్యాపీగా. ప్రతి సీజన్లో వచ్చి ఈవెన్ సమ్మర్లో మ్యాంగోస్ రోజు తినండి. బట్ ఈ సింపుల్ హెల్తీ హ్యాబిట్స్ వలన లైఫ్ స్పాన్ కూడా చాలా పెరుగుతుంది. చాలా మీరు సచ్ ఎ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ యు ఆర్ డాక్టర్ శ్రీ ప్రకాష్ గారు. అంటే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. ఐ థింక్ మీకు అన్ని విభాగాల్లో మీరు ఏంటి అని అంటున్నారు, కానీ అన్ని విభాగాల్లో అండ్ అన్ని కథల్లో కూడా పట్టుంది మీకు, పురాణాల్లో, వాటిలో, మన చరిత్రలో కూడా. సో డాక్టర్ శ్రీ ప్రకాష్ గారు, ఇప్పుడు ఇండియా అంత అన్హెల్దీగా మారిపోవడానికి 3 రీజన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఒకప్పుడు ఇండియా చాలా హెల్దీగా ఉండేది. అంటే పేరెంట్స్ జనరేషన్ చూస్తే వాళ్ళు చాలా హాయిగా పనులు చేసుకునేవారు, సన్నగా ఉండేవారు. సరే ఏవో అవి ఇవి వచ్చే ప్రాబ్లమ్స్, కానీ ఇప్పుడు ఏం చూస్తే చిన్నపిల్లల్లోనే రకరకాల ఒబేసిటీ రావడం, డయాబెటీస్ రావడం, ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. సో ఈ 3 రీజన్స్ కూడా ఈ 3 చెప్పొచ్చు మనం. అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ రూపంలో. ఇప్పుడు ఇది వరకు చాలామంది యోగా చేసేవారు, లేదా అగ్రికల్చర్ వర్క్ చేసేవాళ్ళు. అప్పట్లో కష్టపడి పనిచేసి పండించుకొని తినేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఆ మెకానిజమే లేదు కదా. సూపర్ మార్కెట్కి వెళ్ళడం, క్యాష్ వేయడం, తెచ్చుకోవడం, తినడం. సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళాల్సిన పని లేకుండా పోయింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తున్నాయి అనమాట. చేంజ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అనమాట. సాల్ట్ క్వాంటిటీ ఎక్కువ ఉండే చిప్స్ కావచ్చు, ఆల్ ఆర్టిఫిషియల్ సబ్స్టెన్సెస్, ఎస్పెషల్లీ రెస్టారెంట్స్లో తీసుకున్నప్పుడు కెమికల్స్ కూడా కలుపుతారు, కలర్ ఏజెంట్స్ కలుపుతారు, టేస్టింగ్ ఏజెంట్స్ కలుపుతారు. ఇప్పుడు బిర్యానీ ఒక రెస్టారెంట్లో చూడండి, ఏ రెస్టారెంట్లో అయినా చూడండి, 365 days ఒకటే కలర్ ఉంటుంది. ఇది ఎట్లా పాసిబుల్ చెప్పండి? కలర్ వేస్తారు కాబట్టి. ఎప్పుడు చూసినా సేమ్ కలర్ ఉంటుంది, సేమ్ టేస్ట్ ఉంటుంది. ఎట్లా పాసిబుల్? మీరు వండే బియ్యం సేమ్ టేస్ట్ ఉంటుందా? కూరగాయలు సేమ్ టేస్ట్ ఉంటాయా? కదా. ఎప్పుడు చేంజ్ అవుతాయి అవి, సేమ్ టేస్ట్ ఎప్పటికీ రాదు. ఒక కుక్ సేమ్ ఒరిజినల్ ఫుడ్ స్టఫ్తో చేసినప్పుడు ఎంత స్టాండర్డ్ కుక్ చేసినా కూడా సేమ్ టేస్ట్ రాదు. కానీ రెస్టారెంట్లో ఎందుకు వస్తుంది? అంతే కదా. కలరింగ్ ఏజెంట్స్ ప్లస్ ఇవన్నీ కలపడం వల్ల వస్తుంది అనమాట. సో కాబట్టి ఈ చేంజ్ ఆఫ్ హ్యాబిట్స్ అన్నీ మనం చేంజ్ చేసుకుంటే యాక్చువల్గా మీరు చెప్పినట్టు హెల్తీ లైఫ్ స్టైల్తో మనం 80 కాదు 90, 100 years కూడా చాలా హెల్తీగా బతకవచ్చు అనమాట. ఇప్పుడు నేను అడగబోతున్న ప్రశ్న డాక్టర్ శ్రీ ప్రకాష్ గారు, అందరికీ ఇప్పుడు ఫేవరెట్ పాస్ టైం ధ్యానం కోసమో, గానం కోసమో, ఎంజాయ్ చేయడం కోసమో హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం. సో ఉదాహరణకి ఇది ఉంది సార్, ఇది పెట్టుకోవడం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా? ఎంతసేపు పెట్టుకోవచ్చు? పిల్లలు ఎంతసేపు పెట్టుకోవచ్చు? పెద్దవాళ్ళు ఎంతసేపు పెట్టుకోవచ్చు? ఇది ఇప్పుడున్న జనరేషన్కి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో మనకి హెడ్ ఫోన్ పెట్టుకున్నప్పుడు ఏదర్ ఇయర్ పాడ్స్ అయినా లేకపోతే మ్యూజిక్ కోసం ఇప్పుడున్న జనరేషన్ అయితే ఆల్మోస్ట్ 24 hours పెట్టుకున్న వాళ్ళు చాలామందిని చూసాను అనమాట. టీనేజ్ గర్ల్స్, ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్ మ్యూజిక్ కోసం 24 hours రాత్రి నిద్రలో కూడా పెట్టుకుని పడుకుంటారు. బాబా అది కూడా హై వాల్యూమ్తో. సో కొంతమంది జస్ట్ 16-17 yearsకి హీరింగ్ లాస్తో వచ్చిన గర్ల్స్ ఉన్నారు, టీనేజ్ గర్ల్స్ ఎస్పెషల్లీ. బాయ్స్ అన్న కొంచెం తక్కువ, కానీ ఎస్పెషల్లీ గర్ల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. బాబోయ్, అసలు ప్రాబ్లం ఏంటి అంటే లౌడ్నెస్, అది మన వాల్యూమ్ లౌడ్నెస్ ఎంత పెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో హై వాల్యూమ్ లౌడ్నెస్ పెట్టుకున్నప్పుడు ఇంటర్నల్గా చెవి లోపల హీరింగ్ నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. హీరింగ్ నర్వ్ బాడీలో, నాట్ ఓన్లీ హీరింగ్ నర్వ్, బాడీ మొత్తం మీద ఏ నర్వ్ ఎఫెక్ట్ అయినా కూడా రీజనరేట్ అవ్వదు. ఒకసారి డ్యామేజ్డ్, దట్ ఈస్ డ్యామేజ్డ్ ఫర్ ఎవర్. రైట్. వితిన్ 24 hours ట్రీట్మెంట్ తీసుకుంటే మనం సర్టెన్ మెడికేషన్స్ ద్వారా అలా చాలామందికి రికవరీ కూడా చేసాం. 2 చెవుల్లో వెనికి నరాలు కోల్పోయి వెంటనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఎస్పెషల్లీ కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్లో అలా జరుగుతుంది. నర్వ్ ఒకసారి డ్యామేజ్ అయితే దట్ ఈస్ డ్యామేజ్డ్ ఫర్ ఎవర్.
24 అవర్స్లోనే రివర్సిబుల్ చేంజెస్ ఉంటాయి, ఆ తర్వాత ఇర్రివర్సిబుల్ అయిపోతాయి. ఒక్కసారి ఇర్రివర్సిబుల్ అయిపోతే ఇంకా ఎప్పటికీ రాదనమాట. సో లౌడ్నెస్ ఏమవుతుంది, ఆ లౌడ్నెస్ సౌండ్ వైబ్రేషన్స్కి ఇంటర్నల్గా హియరింగ్ నర్వ్స్లో హెయిర్ సెల్స్ అని చిన్న చిన్న మైక్రో సెల్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ అయిపోతాయి. అవి ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయి, ఇర్రివర్సిబుల్ చేంజ్ అయితే ఇంకా అది పర్మనెంట్గా పోయినట్టు. నెక్స్ట్ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సింది. ఓహో, మెషిన్ 24 అవర్స్ లోపల ఏం చేస్తారు సార్? ఇంజెక్షన్స్ ఇస్తారు కదా? ఇంటర్నల్గా హియరింగ్ నర్వ్కి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము, లేదా సిస్టమిక్ కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి నర్వ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అది రివైవ్ అవుతుంది 24 అవర్స్ లోపల. కానీ 24 అవర్స్ అయితే ఏంటంటే ఇప్పుడున్న టీనేజ్ పీపుల్ పబ్స్కి వెళ్తారు, హై వాల్యూమ్ సౌండ్ వింటారు కదా. సో చాలా దగ్గర నుంచి ఉన్నప్పుడు వాళ్ళు ఒక 2-3 అవర్స్ టైం స్పెండ్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పబ్లో. ఆ 2-3 అవర్స్ వాళ్ళు హై లౌడ్నెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు నర్వ్కి డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. బట్ దాని తర్వాత కంప్లీట్ రెస్ట్ ఇస్తే మళ్ళీ నెమ్మదిగా రికవరీ అవకాశం ఉంది. ఇన్ కేస్ సడన్గా కొంతమందికి ఎవరైనా హియరింగ్ లాస్ వస్తే, అలా చాలామందికి నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పబ్కి వెళ్ళి హియరింగ్ లాస్తో వచ్చిన వాళ్ళు. వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంది. బట్ లౌడ్నెస్ అనేది మోర్ దెన్ 90 డెసిబల్స్ ఉంటే అది రీచ్ కాకూడదు, హియరింగ్ నర్వ్ వరకు రీచ్ కాకూడదు. ఆ నర్వ్ వరకు రీచ్ కాకుండా ఏం చేయాలి? మ్యూజిక్ వినకూడదని కాదు, మ్యూజిక్ వినాలి తప్పనిసరి. అది ప్రతి ఒక్కరికి మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. రైట్. సో మైండ్ని చాలా ప్రశాంతంగా చేస్తుంది, ఫోకస్గా చేస్తుంది. మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఒక మ్యూజిక్ వినే హ్యాబిట్ ఉన్న వాళ్ళు చాలా ఫోకస్డ్ వర్క్ చేస్తారు. సో ఆ ఫోకస్, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మ్యూజిక్కి. లౌడ్నెస్ తక్కువ పెట్టుకోవాలి. ఇయర్ ప్యాడ్స్ కానీ ఏదైనా మీరు మ్యూజిక్ సంబంధించి హెడ్ ఫోన్స్ పెట్టుకున్న, ఇయర్ ప్యాడ్స్ పెట్టుకున్న, ఏది పెట్టుకున్నా కూడా వాల్యూమ్ తక్కువ పెట్టుకోవాలి. వాల్యూమ్ తక్కువ పెట్టుకున్నప్పుడు హియరింగ్ నర్వ్ ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఇంకోటి బ్రేక్స్ ఇవ్వాలి, కంటిన్యూస్గా 24 అవర్స్ పెట్టుకోకూడదు. 1-2 అవర్స్ 2-3 అవర్స్ వినండి, తర్వాత బ్రేక్ ఇవ్వండి. అప్పుడు నర్వ్ రికవరీ కావడానికి అది చాలా శ్రమ పడుతుంది కదా, నర్వ్లో కూడా కనాల్సి చాలా శ్రమ పడుతుంది అంత లౌడ్ సౌండ్స్ వినబడేసరికి. సో వాటి రికవరీ కావడానికి కొంత టైం ఇవ్వాలన్నమాట. ఎస్పెషల్ నైట్ టైం అసలు వినకూడదు, కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి. బ్రెయిన్కి ఎలా రెస్ట్ ఇస్తామో హియరింగ్ నర్వ్ సెల్స్ కూడా రెస్ట్ ఇవ్వాలన్నమాట. సో నైట్ అంతా పెట్టుకొని పడుకోవడం అనేది నాట్ అడ్వైజబుల్. హియరింగ్ నర్వ్ చాలా సెన్సిటివ్ పార్ట్. మనం కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు, అంటే కోవిడ్ టైంలో, ఆ కరోనా వైరస్ ఏదైతే ఉందో దాంతో చాలా మందికి స్మెల్ పోయింది. గుర్తుండే ఉంటుంది కోవిడ్ టైంలో కదా, అనోస్మియా అంటారు. ఎగ్జాక్ట్లీ. చాలా మందికి స్మెల్ పోయింది, కొన్ని వేల లక్షల మందికి ఆల్ ఓవర్ ది వరల్డ్. కొంతమందికి రికవరీ కాలేదు, అది పర్మనెంట్ ఫర్ ఎవర్. అయ్యో, అవునా? ఇప్పటికి కూడా అప్పుడు స్మెల్ పోయిన వాళ్ళు ఇంకా కొంతమంది సఫర్ అవుతూనే ఉన్నారు. కొంతమంది వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్గా రికవరీ కూడా అయిపోయింది. సో అది ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అనమాట. సిమిలర్ వైరస్ ఇక్కడ కూడా చెవి లోపల కొంతమందికి నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల హియరింగ్ పోతుంది. సో వాళ్ళు కూడా అదే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. రైట్. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి కంప్లీట్ రికవరీ అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఏమైనా తేడా ఉందండి? ఇప్పుడు ఇవి చెవి లోపల పెట్టుకునేవి, ఇది కొంచెం బయట పెట్టుకునేవి, విచ్ ఇస్ సేఫర్ ఇఫ్ యువర్ టు? మీరు వినాలి ఒక 2-3 గంటలు మ్యూజిక్ అంటే ఏం వింటారు? రెండు వినొచ్చు. యాక్చువల్గా థింగ్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు లౌడ్నెస్, అదే ఆ వాల్యూమ్ ఇంటర్నల్ హియరింగ్ నర్వ్స్కి రీచ్ అవ్వడానికి మీరు ఎంత వాల్యూమ్ పెట్టుకున్నారు అనేది ఇంపార్టెంట్. చెవి లోపల పెట్టుకున్నప్పుడు కొంచెం తక్కువే పెట్టుకోవాలి వాల్యూమ్, ఇంకా కొంచెం జాగ్రత్త పడాలి. పైకి ఇలా పెట్టుకున్నప్పుడు హెడ్ సెట్స్ కొంచెం వాల్యూమ్ పెంచుకోవచ్చు. ఇంకా కొన్ని రకాల సెట్స్ ఉన్నాయన్నమాట, అవి కంప్లీట్ ఇయర్ కెనాల్ బ్లాక్ చేయకుండా బయట సౌండ్స్ కూడా వినబడేటట్టుగా పార్షియల్గా ఉంటాయి. మనకు అది నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి కదండి ఇప్పుడు. అది దాంట్లో ఏంటంటే మ్యూజిక్ ఎక్కువ ఎంజాయ్ చేయలేమని ఎక్కువ వాడరు. ఈవెన్ దట్ టైప్ ఆఫ్ సెట్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ ది మార్కెట్. డాక్టర్ శ్రీప్రకాష్ గారు, వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్ లైక్? మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తారు, ఏం తింటారు? అంటే నేను హెల్తీగా ఎక్సర్సైజ్ చేస్తాను, 3 times మీల్, అది కాకుండా వాట్ డూ యూ యాక్చువల్లీ ఈట్ టు కీప్ యువర్ సెల్ఫ్ హెల్తీ? అందరికీ కొన్ని గో టు ఫుడ్స్ ఉంటాయి కదా అట్లా. అవును, యాక్చువల్గా నేను మార్నింగ్ 6 to 7 యోగా చేస్తాను, రెగ్యులర్ యోగా. అంటే ఫిజికల్ యోగా అంటే ఓన్లీ ప్రాణాయామం కాదు, ప్రాణాయామం కూడా పార్ట్ ఆఫ్ దట్ యోగా. ఫిజికల్ యోగా చేయాలి. అందరికీ నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే, యోగా అంటే చాలామంది చూశాను కూడా, ఇప్పటికి కూడా చాలామంది మన కమ్యూనిటీస్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో ఎస్పెషల్లీ లేడీస్ కూడా యోగాకి వెళ్తారు. అక్కడ వెళ్ళి టైంపాస్ చేసి వస్తారు, యాక్షన్ చేస్తారు, చేసినట్టుగా కొన్ని యాక్షన్ చేసి వచ్చేస్తారు. అయితే కదా రియల్గా చేయాలి ఫిజికల్ యోగా. చేసినప్పుడు బాడీలో ఏంటంటే యోగాలో 2 రకాలు ఉంటాయి. ఒకటి మజిల్ స్ట్రెంథనింగ్కి, ఇంకోటి స్ట్రెచింగ్ రిలాక్సేషన్కి అనమాట. మజిల్ రిలాక్సేషన్, జాయింట్స్ రిలాక్సేషన్కి. సో ఎక్కువ మంది ఈ మజిల్ రిలాక్సేషన్, జాయింట్ రిలాక్సేషన్ కొన్ని చేసినట్టుగా చేసి నటిస్తారు ఎక్కువ మంది యోగాలో. దానివల్ల వాళ్ళకి రిజల్ట్ రాదు. రియల్గా బోత్ చేయాలి. జాయింట్స్, మజిల్స్ స్ట్రెచింగ్, రిలాక్సేషన్ ఎంత అవసరమో
మజిల్ స్ట్రెంథనింగ్ యోగా ఉంటాయి అన్నమాట, యోగాసనాలు ఉంటాయి, అవి కూడా చేయాలి. చేసినప్పుడు బాడీ అంతా టోన్ అప్ అవుతుంది. అది చాలా మార్నింగ్ నేను 1 అవర్ చేస్తాను. తర్వాత నార్మల్ డైట్ అందరూ ఏం తింటారు, నేను కూడా అది తింటాను. ఇడ్లీ సాంబార్, ప్రతిరోజు ఇడ్లీ తింటాను, సాంబారు, చట్నీ అయితే ఎక్కువ వేసుకొని తింటాను నేను. వేరుశనగ పప్పుతో చేసిన చట్నీ ఉంటుంది కదా ఇడ్లీకి, సో అన్నీ తింటాను. చికెన్ బిర్యానీ కానీ ఏదైనా సరే అన్నీ తింటాను. ఈవెన్ మ్యాంగోస్ ఈ సమ్మర్లో రోజుకు 2-3 తింటున్నాను. బట్ మ్యాంగోస్ ఈ సీజన్ కాబట్టి 2-3 తింటున్నాం కానీ, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అతిగా తినడం అనేది ఉంటుంది. రైట్, క్వాంటిటీ ఈజ్ లిమిటెడ్. ఓకేనా, అతిగా తిన్నాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటే జనరల్గా ఒక ప్యాకెట్ సింగిల్ బిర్యానీ దట్ ఈజ్ ఓవర్ అయిపోతుంది ప్రతి సింగిల్ పర్సన్కి. సో అంత ఫుల్ క్వాంటిటీ నేను తీసుకోను. సో అన్ని తింటాను కానీ లిమిటెడ్ క్వాంటిటీ, ప్లస్ యోగా అనమాట. యోగా ఇస్ యువర్ సీక్రెట్. సాల్ట్ అనేది క్వాంటిటీ నేను ఎప్పుడు చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఇందాక నేను చెప్పిన ఈ సింపుల్ టెక్నిక్సే కానీ క్వైట్ ఎఫెక్టివ్. ఎప్పుడైనా నాకు మంచి మూడ్ లేదు అంటే నైట్ టైం వాకింగ్ చేస్తాను అనమాట. నిద్ర రావట్లేదు లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది, నేనేం చేస్తానంటే 1 అవర్ వాకింగ్ చేస్తాను ఆ టైంలో వితౌట్ షూస్. వాకింగ్ నేల మీద చేస్తాను అనమాట. సో ఎప్పుడైతే మీరు భూమికి టచ్ అవుతారో మీ మైండ్ బ్రెయిన్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. మీ డిప్రెషను అవన్నీ పోతే కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి థాట్స్ వస్తాయి. యూ విల్ బీ ఆన్ గ్రౌండ్ అనమాట. సో ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి పైకి ఇదని చెప్పలేము కానీ ఆ కాస్మిక్ ఎనర్జీలోకి వెళ్తామండి. మీరు చేసే సాధన సార్, నేను ఊరికే ముఖస్థుతికి చెప్పట్లేదు, మీ శాంతంలోనే కనిపిస్తుంది. ద వే యూఆర్ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ ద వే యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ సార్ విత్ పేషెంట్లీ. మీరు ఎంత ఆధ్యాత్మిక సాధనలో కూడా ఉన్నారో క్లియర్గా అర్థమైపోతుంది. సో ఐ థింక్ చాలా మంచి మంచి టిప్స్ ఇచ్చారు ఇవాళ. ఒకటి బ్రిస్క్ వాక్, ఉప్పు తగ్గించడం, ఫ్రైడ్ ఫుడ్స్, చార్డ్ ఫుడ్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయడం, అలాగే యోగా ఎక్కువగా చేయడం, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఉండడం, ఏది అతిగా కాకుండా వాల్యూమ్ కరెక్ట్గా పెట్టుకోవడం, సకాలంలో వైద్యుడిని సంప్రదించడం. సీక్రెట్స్ టు హెల్తీ హ్యాపీ లైఫ్. న్యాచురల్గా అందరూ హెల్తీగా ఉంటారు, మంచి అంటే బతికినంత కాలం జబ్బులు లేకుండా బతుకుతారు. అంతే కదా సార్. ఏజింగ్ ప్రాసెస్లో వచ్చేదాన్ని ఎవరు ఆపలేము. అది 70 years అయినా 80, కొంతమందికి 70 yearsకే కావచ్చు, కొంతమందికి 90-100 years కావచ్చు. అది ఎవరు ఆపలేరు. కానీ బతికినంత కాలం హెల్తీగా బతకాలంటే ఇవన్నీ చేయాలి. చాలా బాగుంది డాక్టర్ శ్రీప్రకాష్ వెన్నకోట గారు. మీ అనుమతితో ఎప్పటికప్పుడు మా టీంతో మేము వచ్చి మిమ్మల్ని సంప్రదించి సుమన్ టీవీ వ్యూవర్స్కి ప్రాపర్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, చాలామంది తెలుసో తెలియకో తప్పులు చేసేస్తూ ఉంటాం, టూ మచ్ ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు, లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల. సో వీ విల్ బీ కన్సల్టింగ్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు నో మోర్ అబౌట్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జరీస్. థ్యాంక్ యూ స్వప్న గారు. సుమన్ టీవీ ప్రేక్షకులకి అపోలో ఈఎన్టీ ఇన్స్టిట్యూట్ తరఫున కొన్ని ఈఎన్టీ ఎంత అడ్వాన్స్డ్ అనేది ఇప్పుడు కొన్ని కండిషన్స్ మాట్లాడుకున్నాం మనం. స్నోరింగ్ గురించి మాట్లాడాము, అలాగే కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడాము, ఇంకా రైనోప్లాస్టీ ముక్కు కాస్మెటిక్ సర్జరీస్ గురించి మాట్లాడాము, టాన్సిల్స్ అడినాయిడ్ గురించి మాట్లాడాము, ఇంకా థైరాయిడ్ గ్లాండ్ సర్జరీస్ చేయడం జరుగుతుంది, అలాగే పెరోటిడ్ గ్లాండ్ సర్జరీస్, స్కల్ బేస్ సర్జరీస్, ఇవన్నీ కూడా తల మెడకు సంబంధించి ఐసు, డెంటల్, బ్రెయిన్ కాకుండా మిగతా అన్ని రకాల పార్ట్స్లో ఉండే అన్ని రకాల జబ్బులకి అపోలో ఈఎన్టీ ఇన్స్టిట్యూట్ నెంబర్ 1 అనమాట ఇండియాలోనే, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో అన్నీ కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. రైట్, వరల్డ్ మొత్తం మీద ఏదైతే ప్రతి సబ్జెక్ట్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ అందుబాటులో ఉన్నాయి అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు డెఫినెట్లీ అందరూ వస్తారు, సంప్రదిస్తారు, మీకోసం డెఫినెట్గా అడుగుతారు డాక్టర్ శ్రీప్రకాష్ గారు. సో విల్ మీట్ యూ అగైన్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ స్వప్న.